బీజేపీలో విలీనంపై కేసీఆర్ జవాబు చెప్పాలి. ఎందుకు కేసీఆర్ ఎట్లా జవాబు చెప్పాలి? మీరు కూడా ఇప్పుడు రాయల్ సింగ్ ఎండార్స్ చేసిండు కవిత వ్యాఖ్యల్ని. రాయల్ సింగ్ ఎండార్స్ చెప్పడు బీజేపీ కూడా ఆ చిత్తశుద్ధి ఉండాలి కదా, సమాధానం చెప్పాలి కదా. ఎందుకు చెప్తలేరు? కేసీఆర్ ఎందుకు సమాధానం చెప్పాలి? అంటే మీకు చెప్పే ముఖం లేక ఇదంతా కూడా. కవిత వ్యాఖ్యలకు ఉన్న విలువ ఏమిటి? ఏమున్నది విలువ? కేసీఆర్ బిడ్డ ఆమె వ్యాఖ్యల్ని రాయల్ సింగ్ ఎండార్స్ చేసిండు కదా. మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎండార్స్ చేసిన తర్వాత ఇంకేముంటుంది? నిజంగా కవిత వ్యాఖ్యలు విలువ లేనప్పుడు రాయల్ సింగ్ ఎందుకు ఎండార్స్ చేసిండు? ఇది ఒక్కసారి అందరూ గమనించండి. వాళ్ళది ఆస్తులు, అధికారం, 10 కోట్లట. డాడీ డాటర్, సిస్టర్ బ్రదర్, ఫ్యామిలీ డ్రామా. అందులో మేము పాతదారులం కాబోం. సింధూర్పై బడేమియా, రాహుల్ మట్లకు చోటమియా, రేవంత్ వత్తాసు. వీళ్ళంతా ఏం చేస్తారంటే వీళ్ళ ప్రెస్ మీట్ ఏమో వీళ్ళ గురించి పెట్టినట్టు కనబడుతుంది ఉంటుంది, కానీ ఆ ప్రెస్ సింధూర్ అని చెప్పేసి తెర మీద తీసుకొస్తూ ఉంటారు. ఎక్కడికి పోతారో అర్థం కాదు. కానీ భారీగా నిజంగా చెప్తాను కదా, 100% అత్యధికంగా నష్టం జరిగేది భారతీయ జనతా పార్టీకే. 100% అదే జరగబోతుంది. సో బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కవిత డాడీ కేసీఆర్ సమాధానం చెప్పాలని, ఆమె వాళ్ళ డాడీని ప్రశ్నించాలని కేంద్ర బొగ్గల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం గురించి కవిత చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. సో మరి కవిత వ్యాఖ్యలు ఎండార్స్ చేసినటువంటి రాయల్ సింగ్ వ్యాఖ్యలపైన మీ సొంత ఎమ్మెల్యే కదా, మీ పార్టీ ఎమ్మెల్యే కదా, హిందుత్వాన్ని బ్రాండ్ అంబాసిడర్ కదా, మరి ఆయన వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు? అది కూడా ఆయనకే వదిలేస్తారా? సో పనికిరాని విషయాలపై తాను స్పందించబోనని ఆ వ్యాఖ్యలు చేసిన వాళ్ళకు ఉన్న విలువ ఏంటని ప్రశ్నించారు. విలువ ఏంటి అనేది తెలుసుకోవాలి. విలువ లేకపోతే ఆమె కేసీఆర్ బిడ్డ కాదు, ఆమె ప్రస్తుత ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ, ఇవన్నీ ఉన్నాయి. ఆమెకున్న విలువ కొంత ఉన్నది. తెలంగాణ సమాజంలో ఆమెకు ఉద్యమకారురాలుగా ఆమెకు ఓ పేరుంది. సో ఆమె వ్యాఖ్యలను ఖచ్చితంగా బీజేపీ పార్టీ స్పందించాలి. ఎందుకు స్పందించొద్దు? వాళ్ళ డాడీని ఎందుకు చెప్పాలి? మీరు ఎందుకు చెప్పొద్దు? ఆమె వ్యాఖ్యల పట్ల ఖచ్చితంగా బీజేపీ స్టాండ్ ఏందో చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. సో శుక్రవారం ఢిల్లీలో తన అధికారిక నివాసంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని, అందులోని డైరెక్టర్ల మధ్య ఆస్తులు, అధికారం, 10 కోట్లపై తాము ఎందుకు తలదూర్చాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వాళ్ళది ఇంటి సమస్య అని, చాలా చిన్న అంశం అని అన్నారు. బీఆర్ఎస్ వాళ్ళ ఇంటి సమస్య అది చాలా చిన్న అంశం అని నువ్వంటే ఎట్లా? అది పరిస్థితి. చూడండి, కవిత వ్యవహారంపై బీజేపీ సహా ఏ రాజకీయ పార్టీ స్పందించాల్సిన అవసరం లేదని తెలిపారు. అది డాడీ డాటర్ సిస్టర్ బ్రదర్ డ్రామా అని, వాళ్ళ ఫ్యామిలీ డ్రామాలో తాము సూత్రధారులం, పాతదారులం కాబోమని చెప్పారు. మీరు సూత్రధారులు కాదు, పాతదారులు కాదు, మీకు సంబంధం లేదు. కానీ నష్టం అధికంగా జరిగేది మాత్రం మీకే. నష్టపాత్రులు మాత్రం బీజేపీ అనేది గుర్తుపెట్టుకోండి.